అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం డి ఎర్రవరం గ్రామంలో శ్రీ నల్లకొండమ్మ దేవాలయం వద్ద అంగరంగ వైభవంగా నూతన చలనచిత్రం ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఫస్ట్ అమ్మవారి పటాలపై చిత్రీకరించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ప్రధాన పాత్రధారులు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాయి గణేష్పై ప్రధానంగా మొదటి షాట్ షూటింగ్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్గా వైఎస్ రెడ్డి బుజ్జి, డిఓపిగా రాజు కేసన్న, కథానాయకులు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బుజ్జి, సాయి గణేష్, లవకుమార్, వెంకట్ పవన్ కుమార్, నాగార్జున చిత్ర బృందం పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జాగా అనే నూతన చలనచిత్రం ఈ అమ్మవారి సన్నిధిలో ప్రారంభించాం. దీని ప్రధాన తారాగణం మమ్మడి వెంకటేశ్వరరావులు, సాయి గణేష్, ఈశ్వరరావు గారు, మిగతా ఇంకా చాలామంది తారాగణంతో దీన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. శ్రీ చంద్రహర్షిని బ్యానర్పై ఈరోజు నాతవరం మండలం నల్లగొండమ్మ తల్లి గుడి వద్ద ఈరోజు ఈ చిత్ర ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కథకు డైరెక్టర్గా రెడ్డి గారు మరియు కెమెరామెన్గా మన రాజు గారు పనిచేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఈ నర్సీపట్నం ప్రాంతంలో ఉన్న నటీనటులతో ఈ చిత్రాన్ని చేయాలని మూవీ ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. నర్సీపట్నం పరిసర ప్రాంతంలో దీన్ని అత్యంతగా మేము తెరకెక్కించాలని ఇక్కడ ఈ లొకేషన్ మేము ఎంచుకోవడం జరిగింది. ఇది ఒక రైతు వాళ్ళ భూమి సమస్యల మీద చేసే ఒక యాక్షన్ డ్రామా. ఆడియన్స్కి కావాల్సిన అన్ని యాక్షన్ అంతా దీంట్లో ఫుల్గా మాస్ కంటెంట్ అంతా దీంట్లో మేము ఈ కథలో సంకలితమై మేము కథ రెడీ చేయడం జరిగింది. మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు తాండవ స్టేషన్ డిఆర్వరం దగ్గర కలిసి ఉన్న శ్రీ నల్లగొండమ్మ గుడి వద్ద మన నర్సీపట్నం వాస్తవ్యులు వైఎస్ రెడ్డి గారి దర్శకత్వంలో జాగా అన్న మూవీ చిత్రీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ చిత్రానికి డిఓపిగా రాజు కేసన్న, నటీనటుగా ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాయి గణేష్ తదితర నటీనటులు దీంట్లో నటించడం జరుగుతుంది. ఈ చిత్ర ప్రధాన వృత్తాంతం ఏంటంటే భూమి జాగాలు ఎలా కబ్జా అవుతున్నాయి, దానికి రైతు చేసే పోరాటం. డైరెక్టర్ గారికి ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ సెలవు చేస్తుంది. దానిపై కూడా చిత్రీకరించడం జరుగుతుంది. ఇందుకు ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా చక్కని సూచనలు, సలహాలతోటి ఈ చిత్రాన్ని నిర్మించాలని డైరెక్టర్ గారు సంకల్పించారు. ఈ చిత్రాన్ని